హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మై డైలీ ఈవినింగ్ రొటీన్. ప్రజెంట్ హ్యాపీ పడుకున్నాడు. హ్యాపీ పడుకున్నప్పుడే నాకున్న చిన్న చిన్న పనులు చేసుకుంటాను. కిచెన్లోకి వెళ్ళగానే నేను ఫస్ట్ హ్యాపీ కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. ఈవినింగ్ టైంలో ఉగ్గుతో పాటు రాగి జావా ఫీడ్ చేస్తాను. నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా మీకు. రాగి జావా సపరేట్గా ఫీడ్ చేయొచ్చు కదా అని అడగకండి. ఓన్లీ రాగి జావా ఫీడ్ చేస్తే హ్యాపీకి పడదు. ఎందుకో 2 టైమ్స్ ఫీడ్ చేశాను, 2 టైమ్స్ వామిట్ చేసేసాడు. అందుకోసమే ఉగ్గులో కలిపి అలవాటు చేస్తున్నాను హ్యాపీకి. అది కొంచెం బలము, బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి అంటారు కదా పిల్లలకి. అందుకోసం అలా కుక్ చేస్తాను. అది కుక్ అవ్వడానికి 10 to 15 మినిట్స్ పడుతుంది. కలుపుతూ లో ఫ్లేమ్లో కుక్ చేయాలి, లేదంటే ఉండలుగా అలానే ఉండిపోతుంది. కుక్ అవ్వదు సరిగా, పిల్లలకి డైజెషన్ కూడా అవ్వదు. అది కుక్ అయ్యే టైంలో నేను చపాతీ పిండి అయితే కలిపి పెట్టుకుంటాను. ఈవినింగ్ టైంలో అప్పుడప్పుడు మేము చపాతీ చేసుకుంటాము. హ్యాపీ ఫుడ్ కూడా రెడీ అయిపోయింది, కుకింగ్ అయిపోయింది, చపాతీ పిండి కూడా కలపడం అయిపోయింది. హ్యాపీ ఫుడ్ని అయితే నేను చల్లారుస్తున్నాను. చల్లార్చడం అయ్యాక చపాతీ చేయడం స్టార్ట్ చేశాను. చపాతీ చేయడం కూడా అయిపోతుంది. హ్యాపీ లేచాడు ఇప్పుడే. హ్యాపీ లేచాక ఫస్ట్ తినిపిస్తాను. హ్యాపీకి తినిపించడమే పెద్ద టాస్క్ నాకైతే. సరిగా తినడు, తినడానికి బాగా సతాయిస్తాడు హ్యాపీ. ఎందుకు అట్లా చేస్తాడో కూడా అర్థం కాదు. 6th 7th మంత్లో బాగానే తినేవాడు. 8 మంత్స్ కంప్లీట్ అయినప్పటి నుంచి కొంచెం సతాయిస్తున్నాడు. ఏదో ఒకలాగైతే హ్యాపీకి తినిపించేశాను. నేను డిన్నర్ కంప్లీట్ చేసుకుంటాను. ఇంకా హ్యాపీ తిని ఆ వాకర్లోకి వచ్చేపు ఆడుకుంటాడు. ఇంకెలాగూ 10 to 15 మినిట్స్ ఆడుకుంటాడు అనేసి నా డిన్నర్ కూడా నేను కంప్లీట్ చేసుకుంటాను. 8-8:30 కల్లా మా పనులన్నీ అయిపోయి హ్యాపీ నేను ఇంకా